హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. డాక్టర్ న్యూటన్ గారు రాసిన ధ్యాన శాస్త్రంలో 3వ అధ్యాయం ధ్యానం గురించి కొన్ని అపోహలు, దురభిప్రాయాలు. ధ్యానం పట్ల అవగాహన రాహిత్యంతో ప్రజల మనసులలో ఏర్పడిన కొన్ని అపనమ్మకాలు, దురభిప్రాయాలు కొత్తగా ధ్యాన సాధన చేసే ధ్యానిని కలవరపెడతాయి. ఈ ముందస్తు భావనలు మన ధ్యానానుభవాలను నిరోధించకముందే మనం వాటిని చక్కగా అవగాహన చేసుకుని వాస్తవాలను నిర్ధారించుకుందాం. ధ్యానం ఒక మతాచారం అని అంటారు. అది అపోహ మాత్రమే. ఎన్నో మతాలలో ధ్యానాన్ని ఆచరించడం అనేది అంతర్భాగంగా ఉన్నప్పటికీ ధ్యానం ఏ ప్రత్యేక మతానికి పరిమితమైనది కాదు. ధ్యానం చేయడం వలన సమయం వృధా అవుతుందని అంటారు. అది కూడా అపోహ మాత్రమే. ధ్యానం చేయడం వలన మనకి ఎంతో ఎక్కువ సమయం ఆదా అవుతుంది. అసలు ధ్యానం చేయకుండా ఉండడం కన్నా తరచూ స్వల్పకాలిక ధ్యానాలు చేయడం ఉత్తమం. ధ్యానానికి గురువు సమక్షంలోనే చేయాలనేది అపోహ. ఆరంభంలో మార్గదర్శకత్వం ఉన్నట్లయితే ధ్యానం గురించి లోతుగా క్షుణ్ణంగా తెలుసుకోగలం. అయితే ధ్యానం అనేది అత్యావశ్యకంగా ఓ వ్యక్తిగతమైన అనుభూతి. దీనికి అరుదుగా తప్ప ఏ గురువు లేదా మార్గదర్శకుడి పర్యవేక్షణ అవసరం లేదు. ధ్యానం యోగులకు మాత్రమే అనేది అపోహ. యోగులందరూ ధ్యానం చేస్తారు అనేది సత్యమే, కానీ ధ్యానం అనేది ఖచ్చితంగా యోగులకు మాత్రమే అనటం అసంబద్ధమైనది. ధ్యాన సాధన ప్రతి ఒక్కరి జీవితాన్ని సానుకూల దృక్పథంతో పయనింపచేస్తుంది. ధ్యానం చేయటం అపాయకరం అంటారు. అది అపోహ మాత్రమే. ధ్యానం చేయటం ఏమాత్రం అపాయకరమైనది కాదు. ఒక్కసారి మనకు ఈ ప్రక్రియ అర్థమైతే ఇక ధ్యానం చేయటం ఎంతో సరదాగా ఉంటుంది. ధ్యానం చేయటానికి సాంకేతికత అనేది ధ్యానం చేసుకోవటానికి ఆహ్లాదకరమైన పరిస్థితులను, పరిసరాలను సృష్టిస్తుంది, కానీ అది ధ్యాన స్థితికి తీసుకెళ్ళలేదు. ధ్యానం అంటే ఒక పద్ధతి అంటారు. అది అపోహ. ధ్యానం అంటే ఆచరణే, కానీ అది ఒక పద్ధతి కాదు. ధ్యానంలో తరచూ గొప్ప ప్రశాంతత చేకూరిన ధ్యానం తక్షణ శాంతిని కలిగిస్తుందని నిశ్చయంగా చెప్పలేము. ధ్యానం ఆలోచన ప్రక్రియ కన్నా లోతైన పొరల్లో ఉన్న చైతన్యపు స్థాయిల గురించి తెలియజేస్తుంది. వాటిలో కొన్ని స్థాయిలను పదాలతో వివరించడం అసాధ్యం, కానీ ధ్యానం ప్రధానంగా ఎవరికి వారే అనుభవపూర్వకంగా అనుభూతి చెందవలసిన ప్రక్రియ. ధ్యానం సిద్ధులు పొందటానికి మాత్రమే అంటారు. ఇది అపోహ. ఎవరో కొందరు వ్యక్తులు ధ్యానం ద్వారా అతీంద్రియ శక్తులు సముపార్జించుకున్నప్పటికీ ధ్యానం యొక్క ప్రయోజనం మాత్రం సిద్ధులు పొందటం కాదు. ధ్యానం మన జీవితంలో ఉన్న సమస్యలను దాచిపెట్టదు, వాటిని గమనించి సంపూర్ణంగా అంగీకరింపచేస్తుంది. ధ్యానం చేయటం వలన మీలో ఆనందకరమైన భావనలు మొలకెత్తటం నిజమైన ధ్యానం యొక్క ప్రయోజనం. అది కాదు కనుక మనం ధ్యానం చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఇవే భావనలు కలగకపోవచ్చు. ధ్యానంలో మన కోసం మనం సమయం కేటాయించుకోవటం అనేది స్వార్థపూరితమైన చర్యలా కనిపించిన ధ్యానం యొక్క ఫలాలు మన ఒక్కరికే కాక మన పరిసరాలన్నింటినీ ప్రభావితం చేస్తాయి. మానసిక ప్రశాంతతను, స్పష్టతను కలిగించి మన సమస్యలను పరిష్కరించుకోవటానికి ధ్యానం దోహదపడినప్పటికీ ధ్యానమే అన్ని సమస్యలు, అనారోగ్యాలకు తక్షణ పరిష్కార మార్గం కాదు. పద్మాసనంలోనే ధ్యానం చేయాలని ఇది అపోహ. పద్మాసనం అనేది ధ్యానంలో కూర్చోవటానికి స్థిరమైన భంగిమే, కానీ ధ్యాన సాధనకు ఇదేమీ ఆవశ్యకం కాదు. అరణ్యాలు, పర్వతాలు ధ్యానానికి అనుకూలమైన ప్రదేశాలు అయినప్పటికీ మనం సౌకర్యంగా ఉన్న ఏ స్థలంలో అయినా కూర్చొని ధ్యానం చేయవచ్చు.
ధ్యానం చేయాలని ఆకాంక్షిస్తే తమ ప్రాపంచిక జీవనాన్ని, సంబంధ బాంధవ్యాలను, కుటుంబాన్ని త్యజించాలని ప్రజలు భావిస్తారు. అది ఎప్పటికీ నిజం కాదు. ప్రయత్నం చేయకుండా మనకు ధ్యానం అవసరం లేదని అనుకోకూడదు. ధ్యానం అత్యంత సులభమైన సాధన. ఎందుకంటే దీనిలో ఏమీ చేయకుండా ఉంటాము కనుక ధ్యానం చేయటం ఏమాత్రం కష్టమైనది కాదు. స్థిర నిబద్ధతతో ధ్యాన సాధన చేస్తుంటే మన అంతరంలోని క్రొత్త ప్రపంచాలు, ప్రతిస్పందనలు గురించి అవగాహన కలిగి ఎంతగానో ఆకర్షితులు అవుతాము. మన సమయాన్ని నిజంగా వ్యర్థం చేసేవి ఎన్నో ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాము. ఛానల్స్ మారుస్తూ టీవీ చూడడం, అంతర్జాలం చాటింగ్ వగైరా. అయితే ధ్యానం నిర్మాణాత్మకమైన, సమర్థవంతమైన సాధన. మనలో చాలామంది నిర్బంధ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నందువల్ల వారికి ధ్యానం అంటే స్తబ్దుగా ఉండడం అని అనిపిస్తుంది. ధ్యానంలో ఎంతో ప్రాచీనమైన, సుదీర్ఘకాలంగా ఖ్యాతి గడించిన, సుపరిచితమైన ఆధ్యాత్మిక సాధన. ధ్యానం అంటే మీ నుంచి మీరు పారిపోవడం కాదు. నిజానికి ధ్యానం మిమ్మల్ని మీకు మరింత సన్నిహితుల్ని చేస్తుంది. ఎంతోమంది ధ్యానులు ప్రజాసేవలో నిమగ్నమైపోయి వ్యక్తిగత బాధ్యతలనే కాక సామాజిక బాధ్యతలను కూడా తమ భుజస్కంధాలపై మోస్తూ అద్భుతమైన, ఆనందమైన జీవితాలను ఆస్వాదిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ధ్యానంలో ఉండే అపోహలను తొలగించుకొని ధ్యాన సాధన చేస్తూ మీ జీవితాలను సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.